ఒక ఎక్స్ఎమ్మెల్యే 100 మీటర్ల లైను, అక్కడి వరకే ఎవరైనా పోవచ్చు. 100 మీటర్ల లైను దాటి లోపలికి పోయి ఒక క్యాండిడేట్ కొడుకు రిజ్వానా అనే ఆమె క్యాండిడేట్, రిజ్వానా కొడుకు వచ్చేసి అడ్డు. ఆ అడ్డు 5 సార్లు నువ్వు ఇక్కడ పని లేదు, మీ అమ్మ క్యాండిడేట్, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో, ఆ 100 మీటర్లు దాటి బయటికి పో అని పోలీసు వాళ్ళు అంటే పోకుండా అక్కడనే ఉంటే 5 సార్లు చెప్పినా వినకపోతే అతన్ని తీసుకొచ్చి బయట దొబ్బి బయట పెట్టేస్తే దానికి ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చి రౌడీ షీటర్లతోని వచ్చి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రౌడీ షీటర్లతో వచ్చి నానా దుర్భాషలు ఆడిండు. మరి ఎందుకు నేను ఇవాళ అడుగుతున్నా పోలీసు వాళ్ళను, ఎందుకు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మీ హోం మంత్రిత్వ శాఖలో ఉండే పోలీసు వాళ్ళను ట్రీట్ చేసే విధానం ఇదేనా? వాళ్ళ మీద జగ్గారెడ్డి మీద అప్పటికప్పుడు సోమోటో కేసు ఎందుకు పెట్టలేదు? జగ్గారెడ్డిని అప్పటికప్పుడు గల్ల పట్టుకొని పోలీస్ స్టేషన్లు ఎందుకు పడేయలేదు? ఆ రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్లు ఎందుకు పడేయలేదు? మీరు మరి ఎన్టీవీ కేసులో ఏం చేసిండ్రు? మీ నాయని కోల్ బ్లాక్ లో ఆ కాంట్రాక్ట్లన్నీ మీకే రావాలని మీరు ఆడిన జగన్ నాటకంలో, హై వోల్టేజ్ డ్రామాలో ఎన్టీవీ వాళ్ళు ఒక ఉన్నతాధికారి మీద అసభ్యకరంగా మరి ఒక న్యూస్ ప్రసారం చేసిండ్రని చెప్పేసి మీరు ఆనాడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తోని కంప్లైంట్ ఇప్పించి ఆగ మేఘాల మీద హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసిన దొంతు రమేష్ ను, ఇంకొక చారీని, ఇంకొక నగేష్ అనే వ్యక్తులను ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పడేసిండ్రు. ఎన్టీబీ ఆఫీస్ ను రైడ్ చేసిండ్రు పట్టపగలే. మరి అంత ఆగమేఘాల మీద మీరు చేయగలిగినప్పుడు మీరు జగ్గారెడ్డి విషయంలో ఎందుకు సోమోటో కేసు చేయలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే జగ్గారెడ్డి ఏమన్నా చట్టానికి అతీతుడా?